ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరు టీడీపీ నాయకుడు జాకీర్ మృతి చెందారు. కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. జాకీర్ మృతి పట్ల టీడీపీ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతిమ యాత్రలో పాల్గొన్న మంత్రి నారాయణ భావోద్వేగానికి లోనయ్యారు. నెల్లూరు నగరంలో విలక్షణ నేతను కోల్పోయామన్న వార్త నగరాన్ని విషాదంలో నింపిందన్నారు. అజాత శత్రువుగా నిబద్ధత గల నాయకుడిగా పేరు పొందిన టీడీపీ నేత జాకీర్ 42-43 క్లస్టర్ ఇన్ఛార్జిగా ఎన్నో సేవలు అందించారు. ఆయన అకాల మరణం నగరాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. విజయవాడ నుంచి నెల్లూరుకు వస్తుండగా మేదరమెట్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందడం పార్టీకి, ముస్లిం మైనారిటీ వర్గానికి తీరని లోటును మిగిల్చిందన్నారు. శనివారం మధ్యాహ్నం కుద్దూస్ నగర్ నుండి పత్తెగాన్పేట కలాన్ మసీద్ వరకు జరిగిన ఆయన అంతిమ యాత్ర అత్యంత భావోద్వేగాల మధ్య సాగింది. హాల్తలీం మసీదులో జాకీర్ పార్థివ దేహానికి ముస్లిం సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ బీతా రవిచంద్ర, ఇన్ఛార్జ్ మేయర్ రూప్కుమార్ యాదవ్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధ్యక్షులు అజీజ్, టీడీపీ నేతలు జడ్ శివప్రసాద్, వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి తదితరులు జాకీర్ పాడెమోసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అంత్యక్రియలు ముగిసే వరకు మంత్రి నారాయణ అక్కడే ఉండి తన ఆత్మీయ నేతకు కడసారి వీడ్కోలు పలికారు.